కేంద్రం 45-50 వేల కోట్లు ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ అంటే ఆషామాషి కాదు కదా. ప్రకాశం అదే కృష్ణానది మీదనే 2 వంతెనలు వస్తుండే, అంత పెద్ద ఇష్యూ చేస్తుంది అది కేంద్రం. 180 కిలోమీటర్లు రోడ్డు వేస్తుండవంటే అట్లా కిలోమీటర్కి 5 కోట్ల రూపాయలు వేసుకోండి, వీళ్ళు 20 కోట్లు యాక్చువల్గా 5 కోట్లు వేసుకొని పోని ఎంత డబ్బులు అంత కేంద్రం పెట్టుకుంటోంది. ఇక్కడ కీ పాయింట్ కాబట్టి మేబీ ఇంకా అదనంగా ఇస్తే ఒక 7-8 వేల కోట్లు ఇస్తారు, మాక్సిమం 10,000 కోట్లు ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే నిన్న ఆంధ్రజ్యోతిలో రాసింది ఏంటంటే మొత్తం 78,000 కోట్లు అవుతుంది, అందులో 10,000 కోట్లు ఇమీడియట్గా గ్రాంట్ విడుదల చేయాలని చెప్పి కోరారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని. ముందు ఆ 10,000 కోట్ల కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా. అంటే రేపు పొద్దున్న ఏమన్నా రాజధాని విషయంలో స్లో అయినా ఒకవేళ అవలేనా కేంద్రం నుంచి డబ్బులు రాలేదు మేము ఆపేసామని అన్న చెప్తారా, అందుకే ఇప్పటి నుంచి ఇదంతా అంటే బేసిక్గా ఒకటి బీజేపీకి అయితే ఎప్పటికైనా సరే వాళ్ళు ఎప్పటికైనా పబ్లిక్లో కన్విన్సింగ్గా బాధ్యతగా సమాధానాలు చెప్పకపోతే ఇరుక్కునేది వాళ్ళనే ఇరికిస్తారు. ఎందుకంటే వీళ్ళ వల్ల కాదు 5 ఏళ్లలో మ్యాక్సిమం నేను అనుకోవడం ఆ టవర్స్ పూర్తి చేసేటటువంటి ప్రక్రియ అది కూడా ఎండింగ్ దశకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ ఆ కొండవీటి వాగో పాలవాగో ఇది పొంగడం ఇది నడుస్తుంది. ఇప్పుడు ఇంకా అక్కడ మునిగిన నీళ్ళే తీయలేకపోయారు. ఈ ఏడాది కాలంలో కూడా తీయడం బిగిన్ చేశాక ఇంకా అది నడుస్తూనే ఉంది. అవి తీయడం కంప్లీట్ అయ్యే టైంకి ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు మీకు తెలుసు కంపాక్ట్